డెల్టా ఎక్స్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలో ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనకి బిటీసీ, ఇథీరియం, సోలానా అండ్ ఎక్స్ఆర్పి 3 ఉంటాయి. అంటే చాలా ఉంటాయి. మనం మెయిన్గా ఈ 4లోనే ట్రేడ్ చేస్తే బెటర్. ఇక్కడ మనకి లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ ఇవి రెండు ఉంటాయి. మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే ఏంటంటే మనకి స్పైక్లు ఉంటాయి కదా, ఆ స్పైక్ల దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వగానే మనం లాస్లో ఉండిపోతాము. సో లిమిట్ ఆర్డర్ తీసుకొని మన ట్రేడ్ని వేయాలి. తర్వాత ఇక్కడ లివరేజ్ ఉంటుంది. లివరేజ్ వచ్చేసి 25x తీసుకోవాలి. 25x కన్నా ఎక్కువ తీసుకుంటే మన అకౌంట్ లిక్విడేషన్ అయిపోతుంది. కింద ఈ చార్ట్స్ దగ్గర ఒకసారి చార్ట్ చూసుకొని దాని ట్రెండ్ ఎలా ఉందో చెక్ చేసి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ కిందికి వెళ్తుంది. సో మనం సెల్ ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడ బెస్ట్ ఆఫర్ అన్న దగ్గర క్లిక్ చేసి కింద ఉన్న 10x ఆర్ 25x క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ చేయాలి. ఇది లిమిట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలనేది ఇది. ఇలా లిమిట్ ఆర్డర్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో సెల్ సైడ్ ఆర్డర్ ఓకే అయింది. ఇక్కడ ఇంకా ఆ ఆర్డర్ ప్లేస్ అవ్వలేదు కాబట్టి దాన్ని మనం పిక్ చేసి అలా ప్లేస్ చేయాలి. సో స్టార్ట్. ఆల్రెడీ నాది బీటీసీ రన్ అవుతూ ఉంది ఒకటి. తర్వాత అక్కడ ఆటో టాప్అప్ని క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మెయిన్గా స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిప్టోలో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సడన్గా మనం పెట్టి స్టాప్ లాస్ పెట్టకపోతే అకౌంట్ వచ్చేసి లాస్లోకి వెళ్ళిపోతుంది.